ఏపీ పెన్షనర్స్కి సంబంధించి శుభవార్త వచ్చేసింది. మే 1న చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి సంబంధించి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్స్కి సంబంధించి వివిధ కారణాల వల్ల అందని సుమారు 35,000 మంది పెన్షనర్స్కి మే 1న మొత్తం చెల్లింపు చేసే దిశగా మనకి ఆర్థిక శాఖ ఏర్పాట్లు అయితే చేసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఉద్యోగులు పెన్షనర్స్ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పి సంచలన ప్రకటన చేయడమే జరిగింది. ముఖ్యంగా డిఆర్ అరియర్స్ మనకి 2018 జూలై నెలకు సంబంధించిన చెల్లింపుల్లో ఎదురైన అడ్డంకులను తొలగించి ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ జేఏసీ అమరావతి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మనకి కొన్ని బిల్లులు ఆగిపోవడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 2025 నాటికి సిఎఫ్ఎంఎస్లో ఆమోదం పొందిన బిల్లులు అందరికీ చెల్లింపులు జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల బిల్లులు కొంతమందికి వెనక్కి వెళ్ళడమే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి గౌతమ్ స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఉద్యోగుల 2018 డిఆర్ఎస్ బిల్లులపై ఈ నెలాఖరులోపు ముఖ్యంగా మనకి అందరికీ క్రెడిట్ అయితే అని చెప్పి శుభవార్త చెప్పడమే జరిగింది. గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.